హాయ్ ఎవ్రీవన్. మేమైతే సమ్మర్‌లో విజయనగరం వెళ్ళినప్పుడు మేము అనంతగిరి హిల్స్‌కి వెళ్ళామనమాట. అరకుకి దగ్గరలో ఉన్న అనంతగిరి హిల్ స్టేషన్‌కైతే మేము విజిట్ చేశాము. అదైతే మొత్తం హిల్ స్టేషను. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. మనకి ఒక 1½ అవర్ జర్నీ పడతది విజయనగరం నుంచి. బట్ జర్నీలో 1 అవర్ పైనే మనకి ఘాటి ఉంటదనమాట. రోడ్ అయితే చాలా సూపర్బ్‌గా నేచర్‌కి చాలా దగ్గరగా ఉంటదనమాట. ట్రావెల్ బిగినింగ్ నుంచి అంటే ఘాటి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం ఆ ట్రావెల్‌ని అయితే చాలా ఎంజాయ్ చేస్తాము. అండ్ మేము వెళ్ళేటప్పుడైతే కొంచెం లైట్‌గా వర్షం కూడా పడుతుంది. సో, వ్యూ అయితే అసలు చాలా బావుంది. లిటిల్ క్లౌడీగా ఉండి చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. జస్ట్ మాకు 19 కిలోమీటర్సే ఉంది. బట్ చాలా టైం తీసుకున్నట్టు అనిపించింది. ఆ వ్యూ ఒకసారి చూసారా మొత్తం వంకీలు తిరిగి ఉంది. రోడ్ అంతా కూడా ఘాట్ రోడ్ అనమాట. బట్ వ్యూ మాత్రం చాలా బావుంటది. మేము కాసేపటి తర్వాత రిసార్ట్ అయితే రీచ్ అయిపోయాము. ఇదైతే అనంతగిరి హిల్ రిసార్ట్ అనమాట. మధ్యలో రిసార్ట్ చుట్టూ కొండలు అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే వ్యూ గానీ, అక్కడ ప్లేస్ గానీ, ఆ చెట్లు, గార్డెనింగ్ ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉందన్నమాట. Welcome to Sahasra's Cute Spot channel. This is Sahasra. This is Sanjana. So we are at Anantagiri Hills Epitourism. Here's special intense Mama birthday. Wow. Thank you. మీరందరూ కామెంట్స్ లో మా అమ్మమ్మకి హ్యాపీ బర్త్డే చెప్పాలి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయాలి అండ్ లైక్ కూడా చేయాలి అన్ని చేయాలి. ఈ త్రీ రూమ్స్ మేము బుక్ చేసాం. ఒకటి మాది, ఒకటేమో వచ్చి మా పెద్దమ్మ వాళ్ళది, ఇంకోటేమో వచ్చి మా తాత అమ్మమ్మ వాళ్ళది అనమాట. వ్యూ మాత్రం అదిరిపోయింది. మైండ్ బ్లోయింగ్. సరే, ఇంకా హిల్ వ్యూ రిసార్ట్ అన్నారు కదా, ఎలా హిల్స్ కనిపిస్తున్నాయా, వ్యూ ఎలా ఉందా అని గబగబా లోపలికి వెళ్ళి లోపల నుంచి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి చూసామన్నమాట. అసలు అమేజింగ్గా ఉంది. సో ఎవరి రూమ్లో వాళ్ళు సెటిల్ అయిన తర్వాత లంచ్కి వచ్చామన్నమాట. బాగా ఆకలిగా ఉంది, ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాము. సో గట్టిగా ఆకలేసింది. సో అనంతగిరి ఆ రిసార్ట్లోనే మనకి డైన్ ఏరియా ఉందన్నమాట. అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. అంటే మరీ సూపర్బ్ ఎక్స్ట్రాడినరీ అన్నీ దొరికేస్తాయని కాదు, బట్ ఆ ప్లేస్లో ఫుడ్ అయితే టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అండ్ డైన్ ఏరియా కూడా చాలా పెద్దది ఉంది. డైన్ ఏరియా చుట్టూ వ్యూ కూడా ఇలా ఉందన్నమాట. మేము జస్ట్ మీల్స్ లాగా ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ, హ్యావ్ ఎ గ్రేట్ డే. అసలు అరకు అంటేనే కాఫీ ప్లాంట్స్కి చాలా స్పెషల్. సో మేమేమనుకున్నామంటే రిసార్ట్లో కాకుండా కాఫీ ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ రోడ్ మీద కాఫీ తాగుదాం అనుకొని వచ్చామన్నమాట. అసలు అక్కడ వ్యూ అయితే అమేజింగ్గా ఉంది. సో ఇప్పుడు మనకి కింద కనిపిస్తున్నవన్నీ కూడా కాఫీ ప్లాంట్స్ అని అనమాట. సో కాఫీ ప్లాంట్స్ అండ్ ఈ లాంగ్ ట్రీస్ అంతా వ్యూ ఎంత బాగుందో. ఇంకపోతే రోడ్కి ఆపోజిట్ సైడ్లో మా డాడీ, మా వారు, మా మమ్మీ అందరూ కూడా కాఫీ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. సో ఈ లోపు నేను ఖాళీగా ఉండడం ఎందుకని కాసేపు ట్రక్కింగ్ చేశాను. ఆ లోపల కాఫీ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి, ట్రీస్ ఎలా ఉన్నాయి, లోపలికి ఏమైనా దారి ఉందా అంటూ కాసేపు ఎక్స్ప్లోర్ చేశాను. బట్ దట్ ఈజ్ ఆల్సో అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. అసలు ఆ లోపలైతే ఎంత క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. అండ్ లోపలికి వెళ్ళడానికి కూడా అంత టఫ్గా అయితే ఏం అనిపించలేదు నాకు. నేను వచ్చిన తర్వాత లక్కీ లవ్లీని కూడా పిలిచాను. వాళ్ళు కూడా నాతో పాటు కాసేపు ట్రక్కింగ్ చేశారనమాట. సో కాఫీ తాగడం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మేము అక్కడ దగ్గరలో ఉన్న ఒక అడ్వెంచరస్ పార్క్ అయితే వెళ్ళాము. ఆ పార్క్ కూడా చాలా బాగుంది.
ఆ పార్క్లో కూడా కొన్ని అడ్వెంచరస్ యాక్టివిటీస్ అయితే చేసాము. బట్ అది ఈవినింగ్ అయిపోవడం వల్ల అన్నీ చేయలేకపోయాము. జస్ట్ జిప్ లైనర్ ఒకటి వెళ్ళాము. నెక్స్ట్ పిల్లలు కాసేపు ఆడుకున్నారు. మేము జిప్ లైనర్లో ట్రావెల్ చేసిన దానికన్నా జిప్ లైనర్ ఎక్కడం కోసం ఆ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళడానికే మాకు చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ ఒక పెద్ద కొండ మీదకి ఎక్కినట్టు అనిపించింది అనమాట. సో చిన్న దారి అటు ఇటు డ్రాగన్ ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయన్నమాట. వాటి మధ్యలోంచి వెళ్ళి ఒక కొండపైకి వెళ్ళి అది జిప్ లైనర్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. అక్కడ నుంచి జిప్ లైనర్ మీదకి రావడానికి జస్ట్ 5 మినిట్స్ పట్టింది. బట్ జిప్ లైనర్ వరకు వెళ్ళడానికి మాత్రం మాకు మోర్ దెన్ 15 మినిట్స్ పట్టింది. చాలాసేపు నడిచిన తర్వాత జిప్ లైనర్ స్టార్టింగ్ ప్లేస్కి అయితే వచ్చాము. సో మేము అక్కడ ఆ చివరి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడి కొండ మీద దాకా నడుచుకొని వచ్చామన్నమాట. సో ఫైనల్లీ జిప్ లైనింగ్ అయితే చేసేసాము. చేసి మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడికే వెళ్ళిపోయాము. లక్కీ లవ్లీ అయితే రైడ్ని చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత కూడా ఏవేవో గేమ్స్ ఉంటే ఆ గేమ్స్ అన్నీ ఆడారు. ఇంకా అప్పటికి ఈవినింగ్ అయిపోతుందని మళ్ళీ మేము మా రూమ్స్కి బ్యాక్ అయిపోయాం అనమాట. సో నేను అక్క ఎప్పుడు కలిసి కూర్చొని మూవీస్ చూసి అందులో ఉండే పాటలన్నీ పాడుకుంటాం అనమాట. సో అలాగే అక్కడ నాగార్జున రమ్యకృష్ణ మూవీ నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు ఆ సాంగ్ వస్తే చాలా సీరియస్గా ఫాలో అయిపోతున్నాము. ఈలోపు లక్కీ లవ్లీ వాళ్ళ అమ్మమ్మ కోసం బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేశారనమాట. ఇంకా అక్కడ నుంచి ఫుల్ ఫన్ సెలబ్రేషన్స్. అంతసేపు కూడా మేము అందరం చిన్నపిల్లలం అయిపోయి ఫుల్గా మమ్మీని అందరినీ ఫుల్గా ఇన్వాల్వ్ చేసి చాలా ఫన్ క్రియేట్ చేసాం అక్కడ. Just 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 16 అమ్మా స్వీట్ 16 పోన్లే ఇంకా ఆయనకి 20 ఎన్నో ఎందుకో అన్నారు అతనికి నా మధ్యలో ఒక నెంబర్ అయ్యింది. అమ్మా 21 సంవత్సరాలు నీకు పెళ్లి వయసు వచ్చిందమ్మా. అదే అందరికి ఆమోదయోగ్యం. నో కాంట్రవర్సీ. అయితే అంకల్ 26 అన్నమాట. డాడీకి 26, అమ్మకి ఎంత 19. చిన్నదా గీకుతుంది అలాగే దానికి గట్టించండి దానికి పాపం ఉదయం ఉంటుంది. పాపం నా కోసం వెయిటింగ్ అయిపోయిందేమో. అది చేతికి రాస్తుంది నీకు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే లవ్లీ. సో ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియో లెంగ్త్ చాలా ఎక్కువ అయిపోయింది. సో నెక్స్ట్ డే మేము ఏం చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు కూడా టేక్ కేర్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.